భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ జాజి పూలు సంపంగి పూలు 4 రకముల పూలను తెచ్చి జాజి పూలు సంపంగి పూలు 4 రకముల పూలను తెచ్చి పూజ చేసే వేళకు రామ్మ పూజ చేసే వేళకు రామ్మ వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ అంతల వింతల సంపదలిచ్చి చక్కని బిడ్డల సంతతినిచ్చి అంతల వింతల సంపదలిచ్చి చక్కని బిడ్డల సంతతినిచ్చి పూజ చేసే వేళకు రామ్మ పూజ చేసే వేళకు రామ్మ వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ తలలో పూలు మెడలో పూసలు తళతళ మెరిసే ఆభరణంబులు పూజ చేసే వేళకు రామ్మ పూజ చేసే వేళకు రామ్మ వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఆవులు లేగలు వచ్చే వేళ ఆలయ దీపం వెలిగే వేళ ఆవులు లేగలు వచ్చే వేళ ఆలయ దీపం వెలిగే వేళ పూజ చేసే వేళకు రామ్మ పూజ చేసే వేళకు రామ్మ వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ నీదు పూజలు చేసేదమమ్మ నీ దీవెనలు మాకివ్వమ్మ నీదు పూజలు చేసేదమమ్మ నీ దీవెనలు మాకివ్వమ్మ పూజ చేసే వేళకు రామ్మ పూజ చేసే వేళకు రామ్మ వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ అమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎరం పుణ్యశాంతి గుప్తా. ఇప్పుడు మనం సహారా ఎస్టేట్లో ఉన్న నాయుడు గోశాలలో ఈరోజు అద్భుతంగా గోపూజ చేసుకున్నామండి. మన 108 గోశాలల సందర్శన, గోపూజ మహోత్సవం, గోగ్రాసం అందజేత కార్యక్రమం ఇప్పుడు 14వ గోశాలలో దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూజ బాగా జరుపుకున్నాము.
అలాగే మనం ఆహ్వానించిన అతిరథ మహారథులందరూ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. అయితే ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకోవడానికి కారణం మన సంస్థ శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి 5వ వార్షికోత్సవం మరియు ఈ కరోనా కష్టకాలంలో మానవులే అతలాకుతలమైపోతున్న ఈ సమయంలో గోమాతలకి గ్రాసం అందించాలి, ఆవిడ దీవెనలు పొందాలి. ముక్కోట దేవతలు కూడా అమ్మవారిలో అంటే మన ఆ గోమాతలో ఉన్నాయి కనుక మనందరం కూడా గోమాతను పూజించుకొని ఆమెను ఆరాధ్య దైవంగా పూజించాలని ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. ఇలా ఈ కార్యక్రమాలు 108 రోజులు కంటిన్యూ కొనసాగుతూనే ఉంటాయి కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి మీరందరూ కూడా పాల్గొని ఆ గోమాత ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎరం పుణ్యశాంతి గుప్తా. ఇప్పుడు మనం సహారా ఎస్టేట్లో ఉన్న నాయుడు గోశాలలో ఈరోజు అద్భుతంగా గోపూజ చేసుకున్నామండి. మన 108 గోశాలల సందర్శన, గోపూజ మహోత్సవం, గోగ్రాసం అందజేత కార్యక్రమం ఇప్పుడు 14వ గోశాలలో దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూజ బాగా జరుపుకున్నాము. అలాగే మనం ఆహ్వానించిన అతిరథ మహారథులందరూ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. అయితే ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకోవడానికి కారణం మన సంస్థ శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి 5వ వార్షికోత్సవం మరియు ఈ కరోనా కష్టకాలంలో మానవులే అతలాకుతలమైపోతున్న ఈ సమయంలో గోమాతలకి గ్రాసం అందించాలి, ఆవిడ దీవెనలు పొందాలి. ముక్కోట దేవతలు కూడా అమ్మవారిలో అంటే మన ఆ గోమాతలో ఉన్నాయి కనుక మనందరం కూడా గోమాతను పూజించుకొని ఆమెను ఆరాధ్య దైవంగా పూజించాలని ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. ఇలా ఈ కార్యక్రమాలు 108 రోజులు కంటిన్యూ కొనసాగుతూనే ఉంటాయి కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి మీరందరూ కూడా పాల్గొని ఆ గోమాత ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎరం పుణ్యశాంతి గుప్తా. ఇప్పుడు మనం సహారా ఎస్టేట్లో ఉన్న నాయుడు గోశాలలో ఈరోజు అద్భుతంగా గోపూజ చేసుకున్నామండి. మన 108 గోశాలల సందర్శన, గోపూజ మహోత్సవం, గోగ్రాసం అందజేత కార్యక్రమం ఇప్పుడు 14వ గోశాలలో దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూజ బాగా జరుపుకున్నాము. అలాగే మనం ఆహ్వానించిన అతిరథ మహారథులందరూ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. అయితే ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకోవడానికి కారణం మన సంస్థ శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి 5వ వార్షికోత్సవం మరియు ఈ కరోనా కష్టకాలంలో మానవులే అతలాకుతలమైపోతున్న ఈ సమయంలో గోమాతలకి గ్రాసం అందించాలి, ఆవిడ దీవెనలు పొందాలి. ముక్కోట దేవతలు కూడా అమ్మవారిలో అంటే మన ఆ గోమాతలో ఉన్నాయి కనుక మనందరం కూడా గోమాతను పూజించుకొని ఆమెను ఆరాధ్య దైవంగా పూజించాలని ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. ఇలా ఈ కార్యక్రమాలు 108 రోజులు కంటిన్యూ కొనసాగుతూనే ఉంటాయి కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి మీరందరూ కూడా పాల్గొని ఆ గోమాత ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మా యొక్క పురోహిత సమితి నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీరి ప్రోత్సాహం వలన మరికొద్ది గోశాలలకు కానీ గోవులకు కానీ పశుగ్రాసం అందుతుంది కాబట్టి ఆ విధంగా చాలా సంతోషిస్తున్నాను. ఇదే విధంగా అందరూ చైతన్యవంతులయ్యి గోపూజ గోమాతలో సర్వదేవతలు ఇమిడి ఉంటారని చెప్పేసి అంటారు కాబట్టి సర్వదేవతలు ఒక్క గోమాత పూజ చేసుకుంటే సర్వదేవతలందరికీ పూజ చేసుకున్నట్టు ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ గోమాతను సేవించేసి ఆమె కృతజ్ఞతలు పొందేసి అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సెలవు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మా యొక్క పురోహిత సమితి నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీరి ప్రోత్సాహం వలన మరికొద్ది గోశాలలకు కానీ గోవులకు కానీ పశుగ్రాసం అందుతుంది కాబట్టి ఆ విధంగా చాలా సంతోషిస్తున్నాను. ఇదే విధంగా అందరూ చైతన్యవంతులయ్యి గోపూజ గోమాతలో సర్వదేవతలు ఇమిడి ఉంటారని చెప్పేసి అంటారు కాబట్టి సర్వదేవతలు ఒక్క గోమాత పూజ చేసుకుంటే సర్వదేవతలందరికీ పూజ చేసుకున్నట్టు ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ గోమాతను సేవించేసి ఆమె కృతజ్ఞతలు పొందేసి అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సెలవు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మా యొక్క పురోహిత సమితి నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీరి ప్రోత్సాహం వలన మరికొద్ది గోశాలలకు కానీ గోవులకు కానీ
పశుగ్రాసం అందుతుంది కాబట్టి ఆ విధంగా చాలా సంతోషిస్తున్నాను. ఇదే విధంగా అందరూ చైతన్యవంతులయ్యి గోపూజ గోమాతలో సర్వదేవతలు ఇమిడి ఉంటారని చెప్పేసి అంటారు. కాబట్టి సర్వదేవతలు ఒక్క గోమాత పూజ చేసుకుంటే సర్వదేవతలందరికీ పూజ చేసుకున్నట్టు ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ గోమాతను సేవించేసి ఆమె కృతజ్ఞతలు పొందేసి అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సెలవు. ఈరోజు ఎంతో పవిత్రమైన దినం. ఎందుకంటే ఈ రోజున మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు ఒకటి. రెండోది ఏంటంటే ఇంకొద్ది గడియల్లో మనము ఆశ్వేజ మాసంలోకి అంటే దీంట్లో అడుగు పెడుతున్నాం. శరదృతువులోకి మరికొన్ని గడియల్లో మనం అడుగు పెడుతున్న రోజు. ఎందుకంటే దాని తర్వాత అంటే వచ్చేది నిజ ఆశీర్వాదం ఇంకా నెల రోజులు ఉన్నప్పటికీ, అధిక మాసం వచ్చినప్పటికీ ఈ రోజున మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడు 3 విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. 1 భూమాత, 2 గోమాత, 3 గాయత్రి మాత. ఈ 3 మాతలను కనుక మనం పూజించినట్టయితే భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం సస్యశ్యామలమై శాంతియుతమై నెలకొంటుందన్న సందేహం లేదు. ఇందులో విషయమై ప్రతి ఒక్కరూ గోమాతను, భూమాతను, అలాగే గాయత్రి మాతను అంటే ఒక్క గాయత్రి మాతనే కాదు, ఇక్కడ వారికి ఇష్టమైన దేవతను గాయత్రి స్వరూపం కాబట్టి మంత్రంతో పూజిస్తాం కాబట్టి మంత్రం గాయత్రి స్వరూపం. సో అలాంటి గాయత్రి మాతను, వేదమాతను మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మన మేడం గారు చెప్పినట్టు 108 గోశాలలకి పూజ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగా ఇది 3వది అనుకుంటాను. 14వ గోపూజ ఇవాళ జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కానీ మా స్టూడియో 18 తరఫున వారికి 100% సపోర్ట్ ఇచ్చి మేము ఈ కార్యక్రమాల్ని ప్రజాదరణలోకి మేము తీసుకెళ్లాలని ఒక ధ్యేయంతో ఉన్నాం. కాబట్టి తప్పకుండా మేడం గారు మా సహాయ సహకారాలు మీకు ఎల్లువెల్లా ఉంటాయని చెప్పడంలో మేము ఆసక్తిగా. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు 70వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోశాల న్యూ నాయుడు మోటార్స్ మన్సూరాబాద్లో ఇవాళ గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా తెలంగాణ గోశాల ఫెడరేషన్ తరఫున దశల వారీగా ఏ గుడి వాళ్ళని ముందుకు వస్తే వాళ్ళకు ఆవు దూడ ఉచితంగా ఇవ్వడానికి మేము ఒక 200 ఆవులు దూడలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ గోశాల వాళ్ళని ముందుకు వచ్చి దాన్ని గోశాల వాళ్ళు కానివ్వండి లేకపోతే టెంపుల్స్ వాళ్ళు మేము ముందుకు వచ్చి మా గుళ్ళో గోవుని పెట్టుకుంటామంటే దానికోసం మేము వాళ్ళు గోవులు 200 గోశాలకు 200 టెంపుల్స్లకు గోవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు గుడికి పోవాలి, అక్కడ గో పూజలు చేసుకోవాలి. ఇక్కడ మనకు జరిగేది ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి లేకపోతే ఇది ప్రాక్టికల్ క్లాస్ అనుకోండి. ప్రతి గుడిలో గో పూజలు నిర్వహించాలి. గుడి వాళ్ళు కూడా దాని మీద రుసుము కూడా చాలా ఇంతకుముందు కాలంలో మనం చూస్తే ఇది ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల పాతకాలం చూస్తే ప్రతి గుడిలో గోవులు ఉండేది, గో పూజలు జరిగేది. అక్కడ హుండీలు కూడా ఉండేది. ఇప్పటికే కొన్ని గుళ్ళో హుండీలు ఉన్నాయి కానీ ఆ డబ్బులంతా గుళ్ళోనే పెట్టుకుంటున్నారు. ఎటువంటి గోవులు అభివృద్ధి కోసం వాడడం లేదు. మనము ప్రతి ఒక్కరి ఇంట్లో గోవులు ఉండాలి. ఇవాళతో మనకు ఏమంటారు ఇది పితృపక్షాలు కూడా అయిపోయినాయి. ఈ రేపటి నుంచి అధిక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు అనేది గోవుని పూజించుకోవాలి. ఇప్పుడు ఉన్న సిటీ పరిస్థితిలో ప్రతి ఒక్కరు గోవుని పూజించే పరిస్థితిలో లేరు. కానీ మనం ఎట్లయినా పూజించాలి. దానికోసము మనము దాంతో ఆవు పేడతోని ఆవు మూత్రంతో ఈ మధ్య సబ్బులు, ఫినాయిలు, ధూపబత్తీలు, ఇంకా షాంపూలు గీపులు అన్నీ తయారవుతున్నాయి. అవి కూడా మనం వాడితే ఒక రకమైన గోవుకు సేవ చేసినట్టు అవుతాము. ఆవు నెయ్యి అన్నిటికంటే శ్రేష్టమైనది అంటారు. ఆవు పాలు శ్రేష్టం అంటారు. ఆవు పాలు దొరకడం కష్టం. ఇప్పుడు 200 పెట్టినా హైదరాబాద్లో మీకు ఆవు పాలు అనేది దొరకలేదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో మనం దాని సబ్బులు ఈజీగా దొరుకుతాయి. ప్రతి ఇంట్లో సబ్బులు వాడతారు. ప్రతి ఒక్కరు దేవుని దగ్గర అగరబత్తీలు వెలిగిస్తారు. ప్రతి ఒక్కరింట్లో ఫినాయిల్ వాడుతున్నారు. ఇప్పుడు ఆవు పంచకంతోనే మేము రీసెంట్గానే మాకు లైసెన్స్ కూడా రావడం జరిగింది. అతి త్వరలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ తరఫున ఒక 200 యూనిట్లు తయారు చేస్తున్నాము. అక్కడ ప్రతి ఒక్కరికి ఎవరైనా ముందుకు వచ్చి మేము గోమూత్రంతో ఫినాయిల్ తయారు చేసుకుంటామని అంటే వాళ్ళకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మురికిసడి అది రా మెటీరియల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి
వాళ్ళకు మా గోశాల ఫెడరేషన్ తరఫున వాళ్ళకు ఈ యూనిట్స్ కూడా పెట్టడానికి మేము సిద్ధంగా అవుతున్నాం. ప్రస్తుతానికైతే ప్రతి జిల్లాలో 2 యూనిట్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క యూనిట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు తయారు చేసిన ఫినాయిల్ని అన్నింటినీ కూడా మేము కొంటాము. వాళ్ళు కరెక్ట్గా ఒక్కొక్క మంచి ఫినాయిల్ని తయారు చేసుకుంటే వాళ్ళతోని స్వయం కృషి కింద వాళ్ళకు నెలకు 20 నుంచి 30 వేలు ఎక్కడికి పోదు, కనీసం 30 వేలు మిగులుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు గోమాతకు సేవ చేసినట్టు అవుతారు. ప్రతి ఇంట్లో గోవులు పెంచుకోవడం సిటీలో సహజం కాదు. మనం దానికోసం దాంతో తయారైనాయి. ఎందుకంటే ఆవు నెయ్యి అనేసరికి ఆవు నెయ్యి ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి మీకు 3,500 4,000 రూపాయలు ఉంది. అది మనం కొనలేము కూడా. అటువంటి టైంలో దాని సబ్బులు కానివ్వండి, పిడికలతోనే హోమం చేస్తే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి అంటున్నారు. కరోనా మెయిన్ ప్రాబ్లం మీద ఆక్సిజన్ అందకపోవడం. అదే మనం అగ్నిహోత్రం అనేది ఉంటుంది, మీ అందరు తెలిసిన విషయమే. పొద్దున పూట ఇంక సాయంత్రం పూట సూర్యోదయం అప్పుడు సూర్యాస్తప్పుడు అగ్నిహోత్రం చేస్తే దాని మీద ఒక పిడిక మీద కొంతంత నెయ్యి వేసేసి ఒక చెంచా కూడా నెయ్యి వాడము, 4 అక్షంతులు, ఓన్లీ 4 అంటే 4 అక్షంతులు వేసి మనం అక్కడ పూజ చేస్తే దాంతో 100 టన్ను ఆక్సిజన్ వస్తుంది. ఇది మనం చెప్పింది కాదు, ఇంటర్నేషనల్లీ ప్రూవన్ ఉంది. యునైటెడ్ నేషన్స్ లాంటి, యుఎస్ఏ లాంటి వైట్ హౌస్లో కూడా ఇప్పటికీ అగ్నిహోత్రాలు చేస్తున్నారు. గోవు వల్ల చాలా మనకు ప్రతి దాంతో గోవు ఎరువు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ అయింది. మనం తినే పెస్టిసైడ్తో నానా రకమైన మనుషుకు రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు వరకు ఇంతకుముందు మా ముత్తాత ఉండేటప్పుడు జిల్లాకు కూడా ఒక హాస్పిటల్ ఉండేది కాదు. ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరుకు పోతే వీధికి ఒక హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి? పురుగుల మందు వేసినాయి, మనం తింటున్నాం. ఆ పురుగుల మందు వేస్తే పురుగులు చచ్చిపోతున్నాయి, మనం సావమా? మనం పెద్దగా ఉన్నాం, పురుగులు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా చచ్చిపోతున్నాయి. మనం కూడా ఒకరోజు సావు వస్తుంది. అదే తిని హార్ట్ ఫెయిల్ అవుతున్నాయి, లివర్ ఫెయిల్ అవుతున్నాయి, కిడ్నీస్ ప్రాబ్లం అవుతున్నాయి. అటువంటి కాకుండా ఉండడాలంటే మనం ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ ఎరువులతోనే పండించిన పంటలే తినాలి. ఎందుకంటే మనము ఒక రకంగా ఆలోచన మాకేంది, ఎందుకంటే రైతు లేకపోతే ఎవ్వరు బతకలేరు. రైతు పండిస్తేనే మనం బతుకుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇప్పుడు ఉన్న పొజిషన్లో పొలంలో పోలేం, దున్నులేం, పంటలు పండియలేం. రైతుకు సహాయం కోసం 2 రూపాయలు ఎక్కువ అడిగినా ఇవ్వండి. లేకపోతే మీరు ఒక టైం ఎట్లా వస్తాయంటే కిడ్నీ ఫెయిల్ అయింది సార్ అంటే 20 లక్షలు పెట్టాలి, బతకరా ఆ నమ్మకం కూడా లేదు. అటువంటి టైంలో రైతులను ప్రోత్సహించండి. మనం వచ్చే జీతంలోకి వెళ్ళి, మనకు వచ్చే బిజినెస్కి వెళ్ళి ఒక 5% వాళ్ళకి కేటాయించండి. వాళ్ళకి చెప్పండి, ప్రతి రైతు దగ్గర ఒక గోవు మనం కొనివ్వండి, వాళ్ళు సాదుకుంటారు. ఎందుకంటే పుణ్యం వస్తుంది, మనకి హెల్త్ వస్తుంది, మన పిల్లలకు ఎటువంటి రోగాలు రావు. ధన్యవాదాలు. వందే గోమాతరం.